183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. ప్రజాభవన్ దగ్గరికి ప్రజావాణిలో భాగంగా కొంతమంది నిరుద్యోగులు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ఏంటి వారి సమస్య ఏంటి, వారు ఏం చెప్తున్నారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఏంటండి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ? నా పేరు స్ఫూర్తి అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సో మేమంతా నిరుద్యోగులము. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ రాసాము. 1.5 year బ్యాక్ నోటిఫికేషన్స్ వచ్చిన పేపర్ లీక్ల వల్ల అది నెలల తరబడి అలానే వెయిట్ చేసాము. కేటీఆర్ గారు మాకు 45 daysలో మీ రిజల్ట్స్ ఇచ్చేస్తాము, అప్పుడు సెకండ్ టైం పెట్టినప్పుడు అన్నారు. తర్వాత దాని మాట ఊసేలేదు. తర్వాత మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాకపోతే ఇప్పటికీ కొత్త ఉద్యోగాలు అనేది ప్రకటిస్తాము, జాబ్ క్యాలెండర్ ఇస్తాము అంటుంది. కానీ ఆల్రెడీ అయిపోయిన పద్ధతి మీ ఎగ్జామ్లు రిజల్ట్స్ అనేది ఇవ్వలేదు. జనార్దన్ రెడ్డి గారు రిజైన్ చేశారు, తెలిసింది అది మీకు. కాకపోతే గవర్నర్ అనేది ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. కొత్త బోర్డు ఫామ్ అయ్యేదాకా వెయిట్ చేయండి అంటున్నారు. కానీ ఇలా నెలల తరబడి ఎన్ని రోజులను వెయిట్ చేస్తాము? ఎందుకంటే మా నిరుద్యోగులకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేము వేరే ఉద్యోగాలు కూడా చేసుకోలేకపోతున్నాం దీనివల్ల. ఇంకా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి హాస్టల్స్లో ఉంటే చాలా ఆర్థిక భారం ఎదురవుతుంది. ఇంకా ముందు మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ అది వచ్చిందంటే ఎలక్షన్ కోడ్ అని చెప్పి ఇంకా మమ్మల్ని వెయిట్ చేపిస్తారు. అందుకే మనకి సీఎం గారు మాకు దిగొచ్చి మాకు ఒక హామీ ఇవ్వాలి. ఇలా 1 month లోపు ఏదో ఒకటి చేస్తాము అనేది మాకు చెప్తే మేము కూడా కొంచెం వేరే ఎగ్జామ్స్ కన్నా ప్రిపేర్ అవుతాం. ఎందుకంటే రాసిన ఎగ్జామ్ని మళ్ళీ రాయలేము. ఆల్రెడీ 10 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. దీని గురించే ఒక చిన్న ఆశ అనేది మాకు ఇంకా మిగిలింది కాబట్టి మేము ఇక్కడి దాకా వచ్చి మా వినతి పత్రాలను సమర్పించడం జరిగింది. సో ఇప్పటికైనా మా యొక్క బాధని మీరు చూసి కొంచెం మాకు ఏదైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఏ టైం లోపు ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటారు? ఎగ్జామ్ ఆల్రెడీ కండక్ట్ చేసేసారండి, రాసేసాం కూడా. రాసి 7 months అవుతుంది, కానీ రిజల్ట్ ఒకటి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు బోర్డు లేదు, టీఎస్పీఎస్సీ బోర్డు ఫంక్షన్లెస్ అయిపోయింది, హెడ్ లేరు. సో ఇప్పుడు ఈ రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు గవర్నర్ యాక్సెప్ట్ చెయ్యాలి. ఇప్పుడు గవర్నర్కి ఇంకా సిట్టింగ్ జడ్జ్ తోటి పేపర్ లీక్ వల్ల ఎవరు బాధితులు, ఎవరి వల్ల పేపర్ లీక్ అయింది రిపోర్ట్ అడుగుతున్నారు. రిపోర్ట్ కోసం సిట్టింగ్ జడ్జ్ తోటి అపాయింట్ చేశారు. ఇంకా ఆ రిపోర్ట్ ఎప్పటి వరకు వస్తుంది? టైం బౌండ్ లేదండి. అన్నీ కనెక్ట్ చేసేసరికి ఇవన్నీ కంప్లీట్ అయ్యే వరకు కొత్త బోర్డు అపాయింట్ అవ్వదు. ఇవన్నీ ఒక అన్ఎండింగ్ లూప్ లాగా వెళ్ళిపోతుంది. ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారు అనేది క్లియర్గా మాకు కావాలి. 5 members అట్లీస్ట్ గవర్నమెంట్ చేతుల్లోకి తీసుకుని అపాయింట్ చేయాలండి. టీఎస్పీఎస్సీ అపాయింట్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ జరిగిపోయిన ఎగ్జామ్స్కి రిజల్ట్స్ ఇవ్వాలి, ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే హారిజాంటల్ ఇష్యూ వల్ల మాది ఎగ్జామ్స్ అన్ని రిజల్ట్స్ ఆగిపోతున్నాయి. హారిజాంటల్ ఇష్యూ ఇప్పుడు మెమో ఒకటి ఉంటుంది. ఆ మెమో ప్రకారం జెన్కో, మెడికో బోర్డు ఇవన్నీ హారిజాంటల్ ఇష్యూ ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్ ఇచ్చేస్తుంది. ఏమి కేసులు పడట్లేదు, ఏమి ఇష్యూ లేదు. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కూడా ఆ మెమో యూజ్ చేసుకునే మాకు రిజల్ట్స్, ఈ గ్రూప్స్ రిజల్ట్స్ కూడా ఇవ్వాలని కోరుతున్నామండి. హారిజాంటల్ ఇష్యూ అనేది సాల్వ్ అవ్వాలి. వన్ ఎండింగ్ సొల్యూషన్ లాగా అది ఫుల్ ప్రాబ్లం అవుతుంది, అందుకని కంప్లీట్ అవ్వాలి. ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది, రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా మీ అందరూ కూడా న్యాయం చేసే విధంగానే వారి చర్యలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అయితే బోర్డు ఫామ్ అవడం అనేది ఆలస్యం అయితే మీకు ఇంకా సమస్య ఎక్కువ అవుతుంది అంటారు, అదేనా మీ సమస్య? ఎస్ సార్, ఎందుకంటే మాకు చెప్పాను కదా 1.5 year అయిపోయింది నోటిఫికేషన్ వచ్చి. ఇప్పుడు ఒక కమిటీ వేసినా అది ఒక 45 days అనేది ఒక రిపోర్ట్ తయారు చేసి మళ్ళీ గవర్నమెంట్ దానికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ అవన్నీ ఎంక్వైరీ జరుగుతుంది. సో అవన్నీ ఒక చూసుకుంటే ఒక 6 నెలల సమయం పట్టేలాగా అనిపిస్తుంది. కానీ విద్యార్థులకి ఒక్కొక్క డే కూడా ఒక యుగంలాగా గడుస్తుంది. ఎందుకంటే మాకు ఎడ్యుకేషనల్ గ్యాప్ వస్తే కనీసం వేరే గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ వెళ్ళలేము. అది వీళ్ళు గమనించి కనీసం రిజల్ట్స్ అనేది ఒక జల్దీ ఇచ్చేస్తే మేము వేరే ఎగ్జామ్స్ కైనా ప్రిపేర్ అవుకుంటాం, వేరే ఏదైనా చూసుకోవడానికన్నా ఆస్కారం ఉంటుంది. ఇలా డిలే చేసుకుంటూ వస్తే అది ఎప్పుడు అవుతుందో ఆకాశంలో దీపం లాగా అయిపోయింది మా జీవితాలన్నీ. సో ఇప్పటికైనా మీకు నమ్మకం ఉందా? ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది, మీకు అనుకున్న విధంగా వెంటనే డెసిషన్ ఉంటుందని మీరు నమ్ముతున్నారా? సార్ నేను నమ్ముతున్నా, కానీ లేట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది సార్. కొంచెం రిజల్ట్స్ తొందరిస్తే మాకు కూడా బాగుంటుంది సార్. ఇంకోటి సార్ 2011లో Group 1 రాసిన వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు 2022లో రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతే ఎంతో కష్టపడి పట్టుదలతో ఈసారి రాకుండా మళ్ళీ సార్ వస్తాయని బాగా అసలు 10-11 గంటలు చదివి నిరంతరం శ్రమ పడుతూనే ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. ఈవెన్ పెళ్ళై పిల్లలు ఉన్నా కూడా కష్టపడి చదువుతున్నారు సార్. ఏదో ఒక ప్రభుత్వం మాకు ఇస్తుంది, చిన్న హోప్ ఇస్తుందని. అయినా కూడా Group 1లో మేము 2 సార్లు క్వాలిఫై అయినా క్యాన్సిల్ అయింది. ఈ కొత్త ప్రభుత్వాన్ని కోరుకున్నది ఏంటిదంటే కనీసం కొత్త ప్రభుత్వంలో నిరుద్యోగులకి ఆశ ఎక్కడి నుంచి మొదలవుతుందో అనుకుంటున్నామో కనీసం రిజల్ట్స్ ద్వారా ఒక మొదటి స్టెప్ ద్వారా మమ్మల్ని ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈ Group 4 JL ఇంకా ఇతర రిజల్ట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ మేమందరం.
అది టైం బౌండ్ ప్రాసెస్లో 1 monthలో ఇవ్వాలని కోరుకుంటున్నామండి. బోర్డ్ మెంబర్స్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది. 5 members అపాయింట్ చేసి క్వారం ఉండేట్టు చూసుకుని ఎగ్జిస్టింగ్ ఎగ్జామ్స్ కానీ రిజల్ట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. కరెక్ట్ 1 month. మాకు ప్రతిదీ ఏంటంటే మేమే నిరుద్యోగులు అంటే ఆస్పిరెంట్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసి చదువుకుని అదే మా రెస్పాన్సిబిలిటీ. కానీ ఇలా రోడ్ల మీదకి వచ్చి రిజల్ట్స్ ఇవ్వండి, కోర్టు కేసులు ఇలా వెళ్ళి తిరుగుతున్నామండి. అది మా రెస్పాన్సిబిలిటీ కాదు. కానీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని టీఎస్పీఎస్సీ బోర్డు అది విఫలం అయింది కాబట్టి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుని డిమాండ్ చేయాల్సి వస్తుంది. సో టైం బౌండ్ ప్రాసెస్లో ఇవ్వాలండి. ఇప్పుడు కొత్త గ్రూప్ 1 గ్రూప్ 2 వచ్చినా కూడా కరెక్ట్ ఈ రోజు ఎగ్జామ్ పెడతాం, తర్వాత ఇన్ని మంత్స్లో మాకు ప్రాబ్లం అనేది లీగల్ ఇష్యూస్ రాకూడదు. ఫస్ట్ థింగ్ హారిజాంటల్ సాల్వ్ చేయండి, కీలో ఏం ఇష్యూస్ ఉండకూడదు. అండ్ నెక్స్ట్ టైం బౌండ్ ప్రాసెస్లో రిజల్ట్ అయితే ఇవ్వాలండి. ఈ డేట్లో రిజల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మంత్స్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేస్తాం. యూపీఎస్సీ తరహాలో పక్కన ఏపీఎస్సీ చూడండి కరెక్ట్ టైం ప్రాసెస్లో కండక్ట్ చేస్తుంది. అలా ఎగ్జాంపుల్స్ బెస్ట్ కేస్ స్టడీస్ తీసుకుని కంప్లీట్గా మన టీఎస్పీఎస్సీ బోర్డు కూడా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలని కోరుకుంటున్నాం. పేపర్ లీక్ బాధితులను వెంటనే గుర్తించాలి. ముఖ్యంగా బోర్డును కూడా ఇమీడియట్గా సకాలంలో అపాయింట్ చేసి మాకందరూ కూడా న్యాయం చేయాలి. వెంటనే మేము కాంపిటేటివ్ వేరే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడాల్సి వస్తుంది. దాదాపుగా నెలల వ్యవధి కూడా జాప్యం జరుగుతుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో విజయ్, సుమన్ టీవీ, హైదరాబాద్ నుంచి.